దేశంలోని యువతకు ఆర్థిక విషయాలపై అవగాహన కొరవడుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. యువతకు ఆర్థిక సాక్షరత కొరవడానికి కారణం ఏ ఒక్కటో కాదు, చాలానే ఉన్నాయి. దేశం అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నా దేశంలో చాలా మందికి, ముఖ్యంగా విద్యావంతులకు కూడా ఆర్థిక నిర్వహణ గురించి పెద్దగా తెలియదు. కేవలం మూడో వంతు మహిళలకే మదుపు చేసే అలవాటు ఉందనే విషయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు దాటింది. గత కొంతకాలంగా దేశం శరవేగంగా అభివృద్ధి పదంలో పయనిస్తోంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ భారత్ అవతరించింది. అయినా సరే చాలా మందికి, ముఖ్యంగా యువతకు ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కొరవడుతోంది. డబ్బుతో కూడిన వ్యవహారాల్లో క్రమశిక్షణ, సహేతుకత అనేవి ఆర్థిక సాక్షరతలో అంతర్భాగం. ఆర్థిక సాక్షరత అంటే డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడమే కాదు, ఆర్థిక కార్యకలాపాలను చక్కగా నిర్వహించగలగడం. సరైన ఆర్థిక అవగాహన ఉన్నవారు బ్యాంకుల్లో డబ్బును పొదుపు చేయడంతో పాటు పనికొచ్చే కార్యక్రమాలకు, వృత్తి వ్యాపారాలకు రుణాలు తీసుకుని ఎదుగుతారు. తద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఆదాయము సమకూరుతుంది. కానీ దేశంలో చాలా మందికి, విద్యావంతులకు కూడా ఆర్థిక నిర్వహణ గురించి పెద్దగా తెలియదు. కేవలం మూడో వంతు మహిళలకే మదుపు చేసే అలవాటుంది. జన్ ధన్ ఖాతాలు ఉన్నా చాలా మంది వాటిని వినియోగించడం లేదు. తల్లిదండ్రులు, విద్యా సంస్థలు కూడా పిల్లలకు ఆర్థిక సాక్షరతను అలవర్చేందుకు అంతగా ప్రయత్నించడం లేదు. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికల్లా వికసిత భారత్ను సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలు సైతం ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడులు, మౌలిక వస్తువులు సమకూర్చుకోవడంతో పాటు ప్రజలకు ఆర్థిక సాక్షరతను అలవర్చడము ఎంతో ముఖ్యం. నేటి కాలంలో ప్రజల అవసరాలు పెరిగాయి. దీర్ఘకాలంలో ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి పొదుపు, మదుపు చాలా కీలకం. కాబట్టి ఆర్థిక మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిస్కును సరిగ్గా అంచనా వేస్తూ మదుపు చేయడం గురించి ప్రజలకు తెలియజెప్పాలి. ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, ఏ పథకాల్లో చేరాలి అనేది సామాన్యులకు వివరించాల్సిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వ పథకాలు, సంపదను వృద్ధి చేసుకునే మార్గాల గురించి తెలియజెప్పాలి. ఇదంతా ఆర్థిక సాక్షరతలో భాగమే. సుమారు 80% మంది అక్షరాస్యులు ఉన్న మన దేశంలో 75% మంది వయోజనులకు ఆర్థిక అంశాలపై సరైన అవగాహన లేదని, మరీ ముఖ్యంగా 80% మహిళలకు బొత్తిగా ఆర్థిక సాక్షరత లేదని స్టాండర్డ్ అండ్ పూర్స్ నివేదిక వెల్లడించింది. ఆర్థిక సంస్థలు అందించే పొదుపు, మదుపు, రుణ, బీమా పథకాల గురించి సమాజంలోని అన్ని వర్గాలకు అవగాహన ఉండడం ముఖ్యమని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. అందున అల్పాదాయ, బలహీన వర్గాలకు వీటిపై అవగాహన పెంచడంతో పాటు స్వల్ప వడ్డీపై రుణాలిచ్చి వారి ఆర్థిక పురోగతికి చేయూతనివ్వాలని రంగరాజన్ కమిటీ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మరో 5 ఏళ్లలో అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం చెబుతోంది. అందులో భాగంగానే పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆర్థిక సాక్షరత అలవర్చాలి. కేంద్రం నెలకొల్పిన జాతీయ ఆర్థిక విద్యా కేంద్రం ఆర్థిక సాక్షరతను పెంపొందించడానికి కృషి చేస్తుంది. ఎన్సీఎఫ్ఈ 2019లో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి. దేశంలో ఆర్థిక సాక్షరత 27% ఉంటే మహిళల్లో అది 21%మేనని తేలింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో మహిళలు 20% ఉన్నట్లు గుర్తించారు. పేద, బలహీన వర్గాలకు ఆర్థిక సాక్షరత ఉంటే ప్రభుత్వం నుంచి నేరుగా సాయం పొందడమెలాగో వారికి అర్థమవుతుంది. తద్వారా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన పథకాలు, ఆర్థిక సేవలు మరింతగా విస్తరిస్తాయి. క్రమంగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక కలాపాల్లో మరింతగా విస్తరిస్తాయి. దీంతో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. వికసిత భారతం, స్వర్ణాంధ్ర, తెలంగాణ రైజింగ్ సంకల్పాలు సాకారం అవ్వాలంటే సమాజంలోని అన్ని వర్గాలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సాక్షరత సాధనకు ప్రత్యేక సంస్థల ఏర్పాటు అత్యావశ్యకం. వాటి ఆధ్వర్యంలో విద్య, వ్యవసాయ, కార్మిక శాఖలు, రైతు సంఘాలు, నెహ్రూ యువ కేంద్రాలు కలిసికట్టుగా ఆర్థిక సాక్షరత సాధనకు కృషి చేయాలి. రిజర్వ్ బ్యాంకు, నాబార్డ్ సహకారాన్ని తీసుకోవాలి. ప్రభుత్వాలు నేటి బాలలే రేపటి పౌరులని గుర్తుంచుకుని వారిని ఇప్పటి నుంచే వికసిత భారత సాధనలో భాగస్వాములను చేయాలి.
దేశంలోని యువతలో ఆర్థిక సాక్షరతపై అవగాహన చాలా తక్కువగా ఉంది అని అనేక నివేదికలు, అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నప్పటికీ చాలా మంది యువతకు డబ్బు నిర్వహణ, పొదుపు, పెట్టుబడి వంటి ప్రాథమిక ఆర్థిక విషయాలపై సరైన జ్ఞానం కొరవడుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారం భారతదేశంలో కేవలం 27% మంది వయోజనులు మాత్రమే ఆర్థిక పరంగా అక్షరాస్యులు. యువతలో ఈ శాతం ఇంకా తక్కువగా ఉంది. పాఠశాల లేదా కళాశాల పాఠ్యాంశాలలో ఆర్థిక నిర్వహణపై నిర్మాణాత్మకమైన సమగ్రమైన విద్య అందుబాటులో లేదు. దీనివల్ల విద్యార్థులు ప్రాథమిక జ్ఞానం లేకుండానే బయటకు వస్తున్నారు. చాలా మంది యువత ఆర్థిక సమాచారం కోసం సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. ఇది కొన్నిసార్లు తప్పుదారి పట్టించే సమాచారం లేదా మోసాలకు గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. సరైన అవగాహన లేకపోవడంతో క్రెడిట్ కార్డులను ఉచిత డబ్బుగా భావించి విచక్షణారహితంగా ఉపయోగించడం, అధిక వడ్డీ రేట్ల వద్ద అప్పులు చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇది వారిని రుణ ఉచ్చులోకి నెడుతోంది. యువతలో 42% మంది ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల స్టాక్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెట్టడానికి వెనకాడతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ ఇంకా చాలా కృషి జరగాల్సి ఉంది. ఆర్థిక సాక్షరత అంటే డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడమే కాదు, ఆర్థిక కార్యకలాపాలను చక్కగా నిర్వహించగలగడం కూడా. సరైన ఆర్థిక అవగాహన ఉన్నవారు బ్యాంకుల్లో డబ్బును పొదుపు చేయడంతో పాటు పనికి వచ్చే కార్యక్రమాలకు, వృత్తి వ్యాపారాలకు రుణాలు తీసుకుని ఎదుగుతారు. తద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపేణ ఆదాయము సమకూరుతుంది. అందుకే దేశంలోని యువతకు ఆర్థిక సాక్షరతపై అవగాహన కల్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.